ఒంగోలు జీహెచ్లోని ఎంఎన్సియు ఎస్ఎన్సియులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అధికారులు తెలుస్తున్నారు. స్పేస్ ఎక్కువ వచ్చింది మేడం. యాక్చువల్గా ఆ స్పేస్ పెడితే తక్కువ వస్తుంది, కంజెస్టెడ్ ఉంటుంది. స్పేస్ చేసుకుంటాం. ఆడేముంది सभी ना होगा सभी पीछे भी चलेगा.
ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన దుండి కన్స్ట్రక్షన్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జగదీష్ బాలకృష్ణను అభినందించారు. సంఘమిత్ర కాడ లోపలికి ఎంటర్ కాగానే అప్పుడు ఎక్కడ నేటివ్ ఎక్కడ వెళ్తుంది మల్లవరంపాడు మళ్ళీ హైదరాబాద్లో నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఎందుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అందరికీ నమస్కారాలు. ఏదైతే దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోలులో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన సొంత ఊరిలో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం, అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు. దానికి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేఅవుట్స్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2014 ముందు గది 50,000 ఉండేది. 19 తర్వాత అదే గది 5 లక్షలకు పోయింది. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఎక్కడైనా కూడా రోడ్ యాక్టివిటీస్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే 4 దిక్కులా కూడా డబల్ రోడ్లన్నీ కూడా వేసాం. అన్నీ కూడా వాటర్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉన్నాయి. ఇంకా కూడా చాలా చేయబోతూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలు ఇంకొక 6 నెలల్లో చాలా మార్పు తీసుకురావడానికి సాయశక్తిలో చేస్తున్నాం. దీంట్లో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, బ్యూటిఫికేషన్ అవ్వచ్చు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 1 year ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. సాయశక్తిలో మనం కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్నో ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవన్నీ కూడా ఈరోజు మనకు ఒంగోలు అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చేటట్టు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటా పోతే తప్పకుండా కూడా టౌన్ డెవలప్ అవుతుంది. టౌన్ డెవలప్ అయిందంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా వాల్యూ వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి బిజినెస్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఒంగోలులో ఇంకొక 6 నెలల్లో మార్పు తీసుకొస్తాము, ఇంకా కూడా తీసుకొస్తాం. మనం ఏదైతే చెప్పామో మంచినీళ్ళు కూడా వితిన్ 2 years, ఎందుకంటే టెండర్ పిలుస్తున్నారో ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనం ఏదైతే ఎన్నికలు ప్రామిస్ చేస్తామో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాన్ని ఇవన్నీ ఏదైతే ఎన్నికలు అప్పుడు చెప్పినవి కూడా పోతరాజు కాలం కూడా ఇప్పుడు టెంపరీగా రేపు వర్షాకాలం ఇబ్బంది రాకుండా పోతరాజు కాలం కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టాలు కూడా
మనం ఏదైతే చెప్పామో పేదవాళ్ళకి 2 సెట్లు కూడా అవి కూడా తొందరలో చేస్తాను. అవి కూడా పూర్తి అయిపోతే ఎవరికైతే నిజంగా సైట్ లేదో సొంత ఇంటికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవి కూడా చేసే పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక జగదీష్ కానీ మన బాలకృష్ణ కానీ వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోలులో ఒక మంచి ఆఫీస్ని మీరు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దిగారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని, తప్పకుండా భగవంతుడి ఆశీస్సు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాను. నా పేరు జగదీష్ బాబు అండి. నేను ఇక్కడ ఒంగోలులోనే లోకల్లోనే చదువుతున్నాను. బీటెక్ సివిల్ చదువుతున్నాను అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో. అలా ఒక 12 years తర్వాత 12 years దాకా నేను జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీ అవుతుంది. ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను ట్రైన్. అదే థీమ్తో ఇక్కడ కూడా ఒంగోలులో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం. మాది ఎలా ఉంటుందంటే మాది క్వాలిటీ పరంగా కానీ టైం టేకింగ్ 6 months అలా తీసుకుంటారు. మెడికల్ కాలేజీలో బాగా ఎక్స్పర్ట్ ఉన్నారు. మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నారు. అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అనేది. మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా ఒంగోలులో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం. మా ప్రాపర్ వచ్చేసి మలవరపాడు టౌన్టూర్ మండలం. అందువల్ల మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం ప్రజెంట్. అలాగే ఏదైనా మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర. ఒంగోలు నంబర్డంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంగోలు స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినికిడికి సంబంధించి ప్రత్యేకంగా క్లినిక్ రావడం సూపరిణామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు పెద్దినేని అనిల్ కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. మళ్ళీ టెస్ట్ చేస్తాను, కానీ ఈ రిపోర్ట్ ప్రకారం అయితే మిషన్ మీకు ఇంచుమించుగా 12,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అవేవి ఎనలాగ్ మిషన్, సౌండ్ పెంచుకునే తగ్గించుకునే మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. దాని తర్వాత 20,000 మిషన్ వచ్చింది. 20,000 మిషన్ అంటే ఇలా వచ్చింది, పెద్దగా కనిపించేది. దానికి ట్యూబ్ పెట్టుకొని వాడుకోవచ్చు. బ్యాటరీ వేసుకుంటే ఇంచుమించుగా ఒక 20 రోజులకు బ్యాటరీ, అంటే 40 రూపాయలు పెట్టుకుంటే 20 రోజులకి బ్యాటరీ వచ్చి ఉంటుంది. 40 రూపాయలు పెట్టుకున్నామంటే 20 రోజుల దాకా మీకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. అది వచ్చి 20,000 దాకా పడుతుంది. దాన్ని డిజిటల్ మిషన్స్ అంటారు. అలా కాదండి బ్యాటరీతో కాకుండా అనుకుంటే మనకు ఇంచుమించు ఒక 35,000 ఆ రేంజ్ వాడుకోవచ్చు. 35,000లో వచ్చేస్తుంది. మామూలుగా అయితే 50-60,000లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా అవకాశం చూసుకొని తెప్పించాం, వేరే దగ్గర నుంచి తెప్పించి ఇంకా ఛార్జింగ్ మిషన్ కూడా తక్కువలో ఇప్పిస్తున్నాను. మనం కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా? వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మొక్కలు నాటారు. అనంతరం మొక్కలు నాటుతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా అన్నారు. దాదలే నూరా सामने से देख चल एमसीसी पक्का जाना पता
మేడం ఉండు మేడం సార్ మేడం సార్ చూడమ్మా సార్ ఇటు చూడు మేడం మేడం ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి ఫంక్షన్గా ఇక్కడ కేంద్రీయ విద్యాలయ ఒంగోలులో ఏక్ పేడ్ మాకే నామ్ పే అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లలతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని మండల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 4,10,000 ప్లాంట్స్ నాటబోతున్నాము. సో మొక్కలు నాటించడమే కాకుండా దాన్ని బతికించడం దానిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము. మన జిల్లాలో 36% ట్రీ కవర్స్ ఉన్నాయి. దాంట్ని 50%గా చేయడానికి త్రూఅవుట్ ద ఇయర్ ఈ 1 ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు వెళ్తున్నాము. ప్రజల అందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాన్ చేసి దాంట్ని బతికించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. దాని మేరకు పని చేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతున్నాము త్రూ మీడియా. ఒంగోలు కర్నూలు రోడ్లోని రావి ఆంజనేయ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మంజునాథ ఆక్వా ఏజెన్సీని ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మన్నం కృష్ణ, కాకర్ల కృష్ణ, చైతన్య తదితరులు బాగున్నారు. మంజునాథ్ ఆక్వా ఏజెన్సీస్ కొత్తగా ఈరోజు మన కృష్ణారావు గారు, కృష్ణ చైతన్య గారు వాళ్ళిద్దరు కూడా ఏదైతే గ్రోవెల్ ఫీడ్ కానీ డీలర్షిప్ తీసుకొని ఒంగోలులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ గ్రోవెల్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ, కానీ నరేంద్ర చౌదరి గారిది ఈ యూనిట్ ఫ్యాక్టరీ కూడా ఆయన మన స్టేట్లో కూడా ఎక్కడెక్కడ మనకి ఆక్వా కల్చర్స్ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా ఈ డీలర్స్ కొంతమందిని తీసుకోవటం, కొంతమందిని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నాం. మాది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చెరువులు ఉన్నాయి, అన్నీ మేము చేసేవాళ్ళం ఎవరికి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే నా టైం వల్ల మా చెరువుల దగ్గరికి వెళ్ళట్లా బాధలు చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇదివరకు ఉండే ఫీల్డ్లు ఏదైతే ఇదివరకు సిపి కానీ, అదేవిధంగా అవంతి కానీ, ఇంకా నెల్లూరు విఎంఆర్ కాదు, విఎంఆర్ ముందు కూడా వాటర్ బేస్ కానీ ఇవన్నీ ఉండేవి ఇదివరకు. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్గా ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండేదానికి కానీ, మంచి ప్రోటీన్ ఉండేదానికి ఇవన్నీ కూడా యాక్వా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రోవెల్ కంపెనీ ఒక మంచి కంపెనీని ఈరోజు మన వాళ్ళు ఇక్కడ పెట్టడం, మన రైతులందరికీ కూడా అందుబాటులో, ఇదివరకు గ్రోవెల్ తీసుకోవాలంటే మళ్ళీ దూరంగా వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఇలా వాళ్ళకి అందుబాటులో ఉండటం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీ కోస్ట్ అంతా కూడా యాక్వా కల్చర్స్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఈరోజు యాక్వా కల్చర్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా పెట్టాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యాక్వా రైతుల్ని ఆదుకోవడానికి, ఎందుకంటే మన స్టేట్లోనే ఎక్కువ సీ కోస్ట్ ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే అది మందే. కాబట్టి ఇక్కడ ఉండే రైతులను కూడా మన అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రోవెల్ కంపెనీని ఇక్కడ పెట్టడం, రైతులకి అన్నిటికీ అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, వాళ్ళకి తప్పకుండా కూడా ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, అందులో క్రెడిట్ అనేది నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫీల్డ్లో క్రెడిట్ కానీ ఇచ్చారు అంటే డబ్బులు వెనక రావు అనేది లేకుండా, అవసరం అనుకుంటే ఇచ్చేటప్పుడు ₹1 తక్కువ ఇచ్చేసి మనం చేసుకుంటే ఆ రోజుగా మనకి బిజినెస్ జరుగుతుంది తప్పితే మనం ఏదో మోమాటాలకు పోయేసి రేపు చెరువులు తీసేటప్పుడు మీరు డబ్బులు ఇస్తాం, ముందు మీరు ఫీడ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకునే రోజులు ఇదివరకు చాలా జరిగినాయి. వాళ్ళంతా కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడు గ్రేట్ బేస్ కాకుండా మనకి చెప్పకుండానే చెరువులు కూడా అమ్మేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం రిలేషను పర్మనెంట్ కస్టమర్ అయితే ₹1 ₹5 తగ్గించేసి మనం బిజినెస్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తప్పితే రేట్ ఇచ్చే పరిస్థితులు రాకుండా ఉంటే వీళ్ళ వ్యాపారం కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారావు గారికి, కృష్ణ చైతన్య అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తల సమర్థం నమస్కారం.